మన జగనన్న ఎన్నో సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు, అందరూ తెలిసిందే. నన్ను జనాలు అతలాకుతలం కాకుండా నాకు మంచి జరిగితేనే చేయమని ఎన్నోసార్లు ప్రెస్ మీట్లో చెప్పేశారు జనాల ముందు. వాళ్ళు ఊళ్ళో తిరిగి మాకు ఓటేయండి ఓటేయండి అని బతికిలాడుతున్నారు. అయినా కానీ జనాలు నమ్మట్లేదు. 175 టార్గెట్ ఫస్ట్ జగన్ గారు నమ్మాడు, జనాన్ని కూడా నమ్మారు. అదేవిధంగా రైతులు చాలా బాగా చేశారు. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా చాలా జాబుల పరంగా చాలా అందుకున్నారు. మా ఊర్లోని సచివాలయం 18 జాబులు కొట్టేశారు. ఒక ఊరికి 18 ఒక్కో సచివాలయం 18 జాబులు వస్తే ఊరికి సచివాలయం ఉంటుంది. సచివాలయం ఎన్ని జాబులు వచ్చినా రాష్ట్ర పరంగా అడగండి. యువత ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన యువత ఫస్ట్ పాయింట్ అది. రెండోది రైతు పరంగా చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్న వాళ్ళకి నష్టపరిహారాలు చాలా ఇచ్చుకుంటూ వచ్చారు. ఒక జగేపేట నియోజకవర్గానికే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చింది అందరికీ తెలిసిందే. ఇదే విధంగా అయితే ఇప్పుడు చూడబోతుంటే అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిసి వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి అంటున్నారు. 4 జెండాలు మోసేటప్పుడు వాళ్ళకి ప్రశ్నించడానికి అవకాశం లేదురా. ఎందుకంటే వాళ్ళు చాలా ఒక జెండాను మోసి అడగడానికి ప్రశ్నించడానికి ఓటేసి ఒక మనిషిని అడుగుతాం. 10 జెండాలు మోసి 10 జెండాల్లో ఎవరినైనా అడుగుతాం? అడగడానికి అవకాశం లేదు కదా. వాళ్ళని ఎలా నమ్ముతాం? ఒక్కలుగా పోటీ చేయవను చేతనైతే, లేకుంటే ఇంటికాడ పండుకోవను. ఇదే మా ప్రజల నుంచి వార్నింగ్ ఇవ్వటం. మా నాన్నగారు ఏ తప్పు చేయలేదు, కేవలం కక్ష సాధింపు కోసమే జగన్ గారు ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి అరెస్ట్ చేయించారని చెప్పి నారా లోకేష్ గారు అంటున్నారు. దేవుడు అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. తప్పించుకోవడం అనేది అసాధ్యం. ఎక్కడున్నా రామబాణానికి తప్పించుకోవడం కష్టం. అదేవిధంగా చంద్రబాబు గారు ఏ తప్పైతే చేయలేదని జనాల ముందు అంటున్నారో, తప్పు చేయండి నాకు ఆ నొప్పి ఈ నొప్పి అని తప్పించుకొని రావటం తప్ప మరొకటి ఏదీ లేదు. జనానికి తెలుసు, జనం మొత్తానికి కూడా వివరంగా తెలుసు. వాళ్ళు ఎవరూ నిద్రపోలేదు, మేలుకొనే ఉండారు. ఒక చిన్న విషయం చెప్తాను. ఎన్టీఆర్ గవర్నమెంట్ 6 సంవత్సరాలు చేసింది. అదేవిధంగా రాజశేఖర్ గవర్నమెంట్ 6 సంవత్సరాల్లో పరిధిలో చనిపోయాడు. జగనన్న ఈ 4 సంవత్సరాల్లో, ఈ 3 సంవత్సరాలు ఈ ముగ్గురికి కూడా కాలనీలు ఉన్నాయి. 15 సంవత్సరాల పరిమితం ఈయన చేసిన కాలంలోనే నువ్వు చంద్రబాబు అనే వ్యక్తివి ఒక కాలనీ ఒక గ్రామంలో చూపించగలుగుతావా? ఓటు అడగలేస్తావా? ఒక కాలనీ చూపి. నేను ఎన్టీఆర్ కాలనీని చూశాను మా తాతగారి టైంలో, మా నాన్నగారి టైంలో వైఎస్ఆర్ కాలనీ చూశాను, మా టైంలోని జగన్ గారి కాలనీ చూశాను. 3 కాలనీలు చూశాను. చంద్రబాబు అనే వ్యక్తివి 3 తరాలుగా నువ్వు పరిపాలించావు, కానీ ఒక్క కాలనీ చూపించగలుగుతావా? ఫస్ట్ వన్ నేను చేశా అంటే ఏం చేసావు నువ్వు? ఒక్క ఇల్లు కట్టిలా పోయావు నువ్వు. ఏం చేసావు? ఎక్కడ చూసినా ఇల్లులు టౌన్ అయిపోతున్నాయి చూడండి. అభివృద్ధి అంటూ ఏమీ జరగలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అభివృద్ధి కావాలని అడుగుతున్నారు. అభివృద్ధి అడగటానికి అసలు ఆస్కారం ఉందా? ఏదో ఫోటోగ్రాఫ్ చూపించి ఎక్కడెక్కడో చూపించి ఇలా ఇలా అని ఎక్కడో బయటికి తీసుకొచ్చి చూపించడం కాదు. మన కళ్ళ ముందు ఏం జరుగుతుంది? ఒక ఊర్లో ఒక సచివాలయం ఉంది. ఆ సచివాలయంలో ఒక మనిషి గ్రామ మహిళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు. అలాంటివి కూడా ఎదుర్కోకుండా జనాల్లో తీసుకురావాలని ఒక సచివాలయం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ అని ఒక వాలంటీర్ ఇంటికి వెళ్ళి ఏం కావాలమ్మా తాత అవ్వమ్మ అది అందరిని అడుగుతున్నారు. అది అభివృద్ధి. ఇంకేం కావాలమ్మా అభివృద్ధి అంటే? వాలంటీర్స్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, వాళ్ళని పెట్టి అనవసరంగా మనీ వేస్ట్ చేస్తున్నారు అని చెప్పి బాబు గారు అంటున్నారు. వాలంటరీ అవసరం లేనన్నారు. వాలంటరీ వ్యవస్థ ఉంటుందని మీకు వస్తే జీతాలు పెరుగుతాయని ఎందుకు అంటున్నాడు? మేము వస్తే మీకు జీతాలు పెంచి మిమ్మల్ని ఉంచుతామని ఎందుకు అంటున్నాడు? ఆయన మాట ఆయనకే నమ్మకం లేదు. మళ్ళీ ఎదటోళ్ళు జ్యోతి వినడానికి ఎవరో లేరు. మా నమ్మకం ఒకటే, జగను 155 సీట్లు కంపల్సరీగా వస్తాయి. 150 సీట్లు మేము గెలిపిస్తాము. అదేవిధంగా మొట్టమొదటి సీటు మా సామాన్య ఉదయభాను గారిని ముందుగా గెలిపించే బాధ్యత మాది. నెక్స్ట్ పులివెందల్లో టీడీపీ జెండా ఎగరేసి చూపిస్తామని చెప్పి నారా లోకేష్ గారు అంటున్నారు. నారా చంద్రబాబు గారి గురించి ఇంక మీకు తెలియదే లేదు. పప్పుకి పెసరపప్పుకి కందిపప్పుకి తేడా తెలియని వ్యక్తి నారా లోకేష్ గారు. అలాంటి వ్యక్తిని మనం మాట్లాడుకున్న ఈ టైం వేస్ట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే జనానికి ఏం చేసాము, జనం ఏం తీసుకున్నారు, రేపటి రోజున ఏమి తీసుకొని ఓటేశారనేది గొప్పతనం. డబ్బులతో మాకు వద్దు. ప్రతి ఒక్కళ్ళు కూడా
మా ఇంట్లో మంచి జరిగింది అనే నమ్మకంతోనే ముందు నడుగుతున్నారు. జై జగన్. సైకో గురించి ఇక ఆయనే చెప్పాలి. నేనే ఉన్నా, హైకోర్టు జాబ్ కోసం ట్రై చేస్తే 4 లక్షలు అడిగిండు. ఇదే మన నియోజకవర్గం మైలవరం ఆయన. మరి ఇక నాకు ఇదే నియోజకవర్గంలో నాకు నిలబడి నేను చదివినందుకు ఈ పెన్ను పెట్టి ఎగ్జామ్ రాస్తే నా జాబ్ వచ్చింది. అలాంటి సైకో ఎవరో జనాల్ని ఆదరించేది ఎవరో తెలుస్తుంది. జగన్ అన్న కంపల్సరీ గెలుస్తాడు. 175 సీట్లలో 175 గ్యారంటీ గెలుస్తాడు.